నమస్తే. నా పేరు పద్మజ. మన భాషా సెక్షన్ చదువుతున్నాం. ఇప్పటి వరకు భాషా కౌశల్లోని మనం అక్షర విన్యాస్, శబ్దోచ్చారణ చదివాం. సో నెక్స్ట్ అందులో ఉండే వాచన్. వాచన్ అంటే ఏంటి, వాచన్కి ప్రకారం ఏంటి చూద్దాం. సో భాషా శబ్దం से ही ज्ञात होता है కదా. शब्द वर्ड्स तोटे మనకు అర్థం అవుతుంది. భాష का मूल रूप उच्चारित रूप है. మనం ప్రొనౌన్సియేషన్ మెయిన్ అనమాట. जिसका దృష్టికోణ ప్రతీక లిపిపై ఎలాగ ఉచ్చారణ చేస్తాము, లిఖిత రూపంలో ఉంటే రాసి ఉంటే దానికి చదివి బయట చదువుతాం, అదే ఉచ్చారణ అవుతుందన్నమాట. ముద్రిత రూప లిపిబద్ధ రూప ప్రతినిధి है. ఓకే, ముద్రిత్ అంటే ప్రింటింగ్ ఉంటాయి కదా, రాసేది ప్రింటింగ్, దాని ప్రతినిధి అన్నమాట. जब हम बच्चों को पढ़ाना आरंभ करते हैं, చదివించినప్పుడు అక్షరం కే ప్రత్యయ హమారే మస్తిష్క మే, అంటే చదివించినప్పుడు లెటర్ తాలూకా ప్రత్యయ, లెటర్ తాలూకా ప్రొనౌన్సియేషన్ మన బుర్రలోని తిరుగుతుంది. ఆ లెటర్ చూసేగానే మన బుర్రలోని ఆ ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో యహ క్రియా जिसमें शब्दों के साथ अर्थ ध्वनि भी निहित होती हैं. సో ఉచ్చారణ అదే ప్రొనౌన్సియేషన్తో పాటు మీనింగ్ కూడా మనకి వెంటనే అక్కడికక్కడే అర్థమైపోతుంది. దానికి మనం ఏమంటాం, వాచన్. ఈ వాచన్ 2 టైప్స్, సస్వర వాచన్, మౌన వాచన్. ఈ రెండు మనం చదవాలి. ఓకే, సో సస్వర వాచన్, సస్వర్ అంటే स्वर सहित पढ़ते हुए अर्थ ग्रहण करने को सस्वर वाचन कहते हैं. అంటే మన పలుకుతూ దాని మీనింగ్ని అర్థం చేసుకుంటూ పలికేదే సస్వర్ వాచన్. यह वाचन की प्रारंभिक अवस्था होती है. ఫస్ట్ వాచన్ అనమాట. ఈ వాచన్ తాలూకు గుణేంటి చూద్దాం. శుద్ధ ఉచ్చారణ ఉండాలి, ఉచిత ధ్వని నిర్గమ్, ఉచిత బల్ విరామ్, ఓకే, उचित हाव भाव, ओके. नेक्स्ट स्वर माधुर्य, प्रभाव उत्पादकता, अंग संचालन, स्वाभाविकता, अर्थ प्रतिनिधि, स्वर में रसात्मकता, वाचन की मुद्रा. అంటే దాని భావం బట్టి మనం పలుకుతూ ఉండాలి. దానికి ఇన్ని గుణాలు అనమాట. సస్వర వాచనలోని టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, ఆదర్శ వాచన అంటే ఏంటి, जब अध्यापक कक्षा में छात्रों के समक्ष स्वयं వాచన ప్రస్తుతం, అంటే పిల్లల ముందు టీచర్ చదివితే దానికి మనం ఆదర్శ వాచన అని అంటాం అన్నమాట. ఓకే, చదివినప్పుడు ఆ వాచన ఉచ్చారణ తాలూకా గతి, యతి, ఆరోహ, స్వరఘాత్, ఎక్కడ ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఓకే, కామా ఎక్కడ వస్తుంది, ఎక్స్క్లమేటరీ ఎక్కడ వస్తుంది, క్వశ్చన్ మార్క్ ఎక్కడ వస్తుంది, ఆ విధంగా మనం చదవాలన్నమాట టీచర్. సో దానికి పిల్లలు ఎదురుగా టీచర్ చదివేదానికి ఆదర్శ वाचन. सेकंड अनुकरण वाचन. आदर्श वाचन के पश्चात छात्रों द्वारा कक्षा में అనుకరణ कराया जाता. పిల్లలకి రీడింగ్ ఇస్తాం టీచర్స్, సో మీరు ఎవరో ఒకరు చదవండి అని. సో పిల్లలు చదువుతారు కదా, దానికి అనుకరణ వాచన అని అంటాం అన్నమాట. शिक्षक द्वारा किए गए आदर्श वाचन का अनुकरण, టీచర్ ఎలా చదివాడో అలాగా చదువుతాడు పిల్లడు, అదే అనుకరణ వాచన, అనుకరించడం అన్నమాట. उच्चारण को शुद्ध करना, वाचन की गति एवं प्रवाह का ध्यान रखना. మూడోదేంటి, वैयक्तिक वाचन. एक व्यक्ति द्वारा आवाज किए गए सस्वर वाचन को वैयक्तिक वाचन. సింగిల్గా కూర్చొని చదువుతాడు కదా, సో దానికే वैयक्तिक वाचन अंटारनమాట. आवाज किए गए सस्वर वाचन को व्यक्तिवाचक कहते हैं. माध्यमिक कक्षाओं में वाचन प्राय वैयक्तिक ढंग से ही होता है. मिडिल क्लास में ఎక్కువ व्यक्तिगत वाचने అవుతుందన్నమాట. सुनकर छात्रों के उच्चारण संबंधी त्रुटियों का निराकरण करता है. इस विधि में वाचन दोषों का निदान सरलता से होता है. ఎక్కడ ఏమైనా మిస్టేక్, ఆ సింగిల్గా చదివినప్పుడు ఎక్కడ ఏదైనా మిస్టేక్స్ వస్తే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, సామూహిక్. సామూహిక్ అంటే గ్రూప్ వైజ్. दो या दो से अधिक छात्रों द्वारा आवाज़ सहित किए जाने वाले वाचन को सामूहिक वाचन कहते हैं. तो इस वाचन से बच्चों की झिझक दूर होती है. అందరూ కలిసి చెప్పినప్పుడు వాళ్ళని భయం పోతుందన్నమాట. పిల్లలకి చదవాలి, అందరి ఎదురు చదవాలా అనే భయం పోతుందన్నమాట. इस वाचन से बच्चों की झिझक दूर होती है.
उनमें मौखिक अभिव्यक्ति के लिए ఆత్మవిశ్వాస సంచారం వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆహా నేను పలుకుతున్నాను కదా అందరితో పాటు, సో రాంగ్ రావట్లేదు అని వాడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. सामूहिक वाचन 13-14 वर्ष की आयु तक के बालकों के लिए ही किया गया. ఈ గ్రూప్ ఉంటుంది కదా అది 13-14 इयर्स పిల్లలకి పనికొస్తుంది అనమాట. छात्रों की संख्या बहुत अधिक ना हो ताकि पड़ोसी कक्षा की शांति भंग ना हो. మొత్తం క్లాస్ మొత్తం బ్లోమని చదివితే పక్క క్లాస్కి డిస్టర్బ్ అవుతుంది. సో గ్రూప్ రీడింగ్ అనేది గ్రూప్ మినిమం స్టూడెంట్స్ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు సస్వర వాచన్ చాలా డీటెయిల్గా చదువుకుందాం. సస్వర వాచన్కి अन्य विशेषताएं, మిగతా విశేషతాలు ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వన్, శబ్దంకి ధ్వనియం కా జ్ఞాన్, అంటే ఆ వర్డ్స్ని ఎలా పలుకుతాం ఏంటి అని ప్రొనౌన్సియేషన్ జ్ఞానం ఉండాలన్నమాట. సో यह वाचन का बड़ा महत्वपूर्ण अंग है. मेन पॉइंट पलकड़मे रावल कदा. सो अभी तक केवल इसी के आधार पर ही यह निर्णय किया जाता है कि बालक वाचन क्रिया में कहाँ तक निपुण है, ఎంతవరకు వాడు పలకగలడు అని దీని మీద డిపెండ్ అయ్యి తెలుస్తుంది అనమాట. వాడికి ఎంతవరకు లెటర్ ఐడెంటిఫై చేయగలడు అని. ఓకే, నెక్స్ట్ ఏంటి శబ్దం కా అర్థ. శబ్దం కా అర్థ అంటే ఈ ప్రొనౌన్సియేషన్తో పాటు కరెక్ట్గా వర్డ్ మీనింగ్ కూడా వాడికి తెలియాలన్నమాట. थर्ड वन है सो बालक का वाचन का ढंग. वाचन का ढंग, वाचन के संबंध में तीसरा प्रश्न यह किया कि बालकों ने मनोरंजन ढंग से पढ़ा है या नहीं, ये देखना है. అది చూడాలి ఇంట్రెస్ట్గా చదువుతున్నాడా లేదా అని. मनोरंजन से तात्पर्य है कि बालक के वाचन में विविधता होनी चाहिए. मनोरंजक అంటే వాడు చదివిన దాంట్లోని దుఃఖం వచ్చినప్పుడు కొంచెం స్లోగా, నవ్వు వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా అనే భావాలతో సహా చదవాలన్నమాట. సో ఆ చదివిన వాచనలోనే వివిధత ఉండాలి, డిఫరెన్స్ ఉండాలన్నమాట. ఓకే, వీరతా సే యుక్త ఉక్తియా కరుణ రస్ అంటే కరుణ రస దుఃఖం వచ్చినప్పుడు. ఓకే, ఒక వీరత్వం భావం వచ్చినప్పుడు అలాగా దానికి దాని ప్రకారంగా చదవాలన్నమాట. అది వాచన్ కా ఢంగ్. నెక్స్ట్ విరామ్ చిహ్న్. విరామ్ చిహ్న్ అంటే ఏంటి అంటే సింబల్స్. కామా వచ్చినప్పుడు ఎలా చదవాలి, క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎలా చదవాలి, ఎక్స్క్లమేటర్ వచ్చినప్పుడు ఎలా చదవాలి, బ్రాకెట్లో ఉంది ఎలా చదవాలి. సో దాన్నే విరామ్ చిహ్న్ కా ప్రయోగ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ స్పష్టత. स्पष्टता ऊपर बताया है कि वाचन में विविधता होनी चाहिए, परंतु यदि वाचन में ఓకే అవన్నీ భావాలు ఉన్నాయి కానీ వర్డ్ పలికే వర్డ్ స్పష్టంగా లేకపోతే ఇంకా చదివే లాభం. సో ఆ చదివిన వర్డ్ చాలా స్పష్టంగా ఉండాలి, చాలా క్లారిటీగా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ రుచి. పడనేకి రుచి. మొహం తెల్లపెట్టేసి నచ్చకుండా చదివే మొహాలు తెలిసిపోతుంది పిల్లలది. కానీ అలా కాకుండా చదివే ఉత్సాహం ఉండాలి వాళ్ళు. वाचन के संबंध में हमारा अंतिम प्रश्न बालकों की रुचि से संबंधित है. बालकों के वाचन में रुचि नहीं होगी, आनंद नहीं आएगा, उन्हें पढ़ने में आनंद नहीं होगा. ओके, पढ़ने से दूर भागेंगे. సో ఇంట్రెస్ట్గా వాళ్ళు చదివితేనే వాళ్ళు చదువుతారు, లేదంటే వాళ్ళు చదవడానికి కూడా ఇష్టపెట్టుకోరు. సో వాళ్ళని ఇంట్రెస్ట్ పుట్టేది, ఇంట్రెస్ట్ ఉండేది, సో అలాంటివి చదివిస్తే వాళ్ళు చదవడంలోని ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. वाचन से हमारा यह तात्पर्य है कि कौन कौन सी बातें हैं जिनका आधार पर हम कहेंगे कि बालक पढ़ना जानते हैं अथवा नहीं. సో ఈ 6 పాయింట్స్ వల్ల తెలిసిపోతుంది కదా పిల్లలని ఎలాగ చదివే గుణం ఉందా లేదా అని. సో దాన్ని బట్టి తెలిసిపోతుంది. నెక్స్ట్ సస్వర వాచన్కి శిక్ష లేదా प्रकार. ये वाचन शिक्षण संबंधी कई विधियां प्रचलित है. చాలా सर्वोच्च विधि అంటే ఏంటి? सर्वोच्च विधि का संबंध अक्षरों तथा शब्दों के ध्वनि అంటే ప్రొనౌన్సియేషన్తో ఉందన్నమాట. ఓకే, पश्चिम के लिए यह विधि चाहे नहीं हो, పశ్చిమ వైపు చదివే వాళ్ళకి ఇది కొత్త, परंतु भारत में यह विधि बहुत पहले से ही प्रचलित है. ఈ విధి భారతదేశంలో అన్నిటికన్నా ముందే మొదలెట్టేశారంట. ఓకే, इस विधि द्वारा शब्दों का शुद्ध उच्चारण पर विशेष रूप से बल दिया जाता है. స్పెషల్గా కేర్ తీసుకుంటారు ప్రొనౌన్సియేషన్కి.
हिंदी भाषा में प्रायः 13 स्वरों ही प्रयोग किया जाता है. స్వర్ ఎన్ని 13 కానీ మాత్ర ఎన్ని 12 ఉంటాయి. ఓకే, क्योंकि रू की मात्रा रू का प्रयोग ఓకే ఇది ఈ రూ की मात्रा ఏంటి ఇది కదా రూ की मात्रा ఇది దానికి ప్రయోగం ఎలాగా वृत्त कृपा पृथ्वी मृत पृष्ठ जैसे कुछ संस्कृत शब्दों में ही किया जाता. అవి సంస్కృతంలోనే అది యూజ్ చేస్తారు కాబట్టి దానికి మాత్రలను లెక్కలో తీసుకోవట్లేదు. సో మాత్ర సిఖానే కి పురాణి పద్ధతి. సో మన పిల్లలకి మాత్రలు నేర్పించే పురాణి చాలా పాత పద్ధతి ఏంటి అంటే చూడండి, హాఫ్ కా ప్లస్ ఆ. సో పలుకుతే కా కా అన్నప్పుడు కాలోని ఎటుంది ఆ. అలాగే హాఫ్ కా ప్లస్ ఆ. సో కా ఆ అని సౌండ్ వచ్చింది. అలాగే హాఫ్ కా ప్లస్ ఈ కి ఈ అని వచ్చింది, అందుకే ఈకి మాత్ర. అలాగే హాఫ్ కా ప్లస్ ఈ కీ అని వచ్చింది, అందుకే ఈ బడీకి మాత్ర బడీకి మాత్ర. ఓకే, అలాగే కా ప్లస్ ఊ కు ఊకి మాత్ర. का प्लस ऊ कू की मात्रा बड़ा ऊ की मात्रा. का प्लस ए के ए की मात्रा. का प्लस आई की मात्रा. ओके, అలాగే का प्लस ओ को ओ की मात्रा. ओके, का प्लस औ ओके कौ की मात्रा. అలాగే का प्लस हाफ का प्लस कम. ओके, हाफ का प्लस आह कहा. సో దీన్ని బట్టి చూస్తే ये ओके विद्यार्थियों को यह पता चलता है कि किसी भी व्यंजन में विभिन्न स्वरों के संपर्क से उन्हें जैसा ध्वनि पैदा हो जाता. का तो ఇలా తీసుకున్నాం, లేదా చా అనుకోండి. సో హాఫ్ చా ప్లస్ ఆ చా, హాఫ్ చా ప్లస్ ఆ చా, హాఫ్ చా ప్లస్ ఆ ఓకే చా. సో ఇలాగా ఏ లెటర్ నుంచైనా మాత్రలు ఈజీగా రాయడం చదవడం చేయగలం అన్నమాట. इस ध्वनि के संबंध में निम्नलिखित कठिनाई కానీ దీనికి ప్రాబ్లం అంట. ఏంటి, छोटे छोटे బాలక ఖ గ ఘ జైసే హలంత్. హలంత్ అంటే తెలుసును కదా, లెటర్కి కిందన రాస్తాం కదా. ఇప్పుడు కా రాసాం, హాఫ్ కా రాసినప్పుడు ఇలాగా, హాఫ్ చా రాసినప్పుడు ఇలాగా. దీన్ని పలకడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో చిన్నపిల్లలకి आ लेटर పలికినకి व्यंजनों का ठीक ठीक उच्चारण नहीं हो पाता है. ఇప్పుడు మన కా అని అనేస్తున్నాం, హాఫ్ కానీ కా అంటున్నాం. కా అనకూడదు, క అనాలి. క అన్నప్పుడు ఆ సౌండ్ రాకూడదు. ఇందులో హాఫ్ కా పలికినప్పుడు ఆ సౌండ్ రాకూడదు, క అంటాం. సో అది చిన్నపిల్లలు ప్రొనౌన్సియేషన్ చేయలేరు అనమాట. ఇస్ వ్యంజన్ కో భీ కా ఖా. సో హలంత్ ఉన్న హాఫ్ కాని కూడా వాళ్ళు ఏం పలుకుతారు, కా ఖా అనే పలికేస్తారు అనమాట. सो श्री मंजिल का मत है कि इस विधि द्वारा किसी अपरिचित शब्दों को पहचानने में तो बड़ा सहायता मिलती है, परंतु द्रुत गति से बाधा रहित वाचन में इस विधि से कोई सहायता नहीं मिलती है. అంటే అన్నోన్ లెటర్ని ఎలా చదవాలో ఈ విధి ద్వారా తెలుస్తుంది. స్వరోచ్చ విధి వల్ల అన్నోన్ లెటర్ని ఎలా చదవాలో ఈ మీదనిచ్చాం కదా ఎగ్జాంపుల్, హాఫ్ కా ప్లస్ ఆ లేదా హాఫ్ చా ప్లస్ చా. సో ఎలా పలుకుతాం తెలుస్తుంది. కానీ ఈ హాఫ్ లెటర్స్ని హలంత్ ఉన్న లెటర్స్ని పలకడం కష్టమైపోతుంది. అందుకు ఈ విధి గురించి ఈ స్వరోచ్చ విధి ఏ హెల్ప్ చేయదన్నమాట. ఓకే, స్వరోచ్చ విధికే साथ साथ हमें अन्य विधि का भी प्रयोग करना चाहिए. స్వరోచ్చ విధితో పాటు తక్కిన విధులు కూడా మనం నేర్చుకోవాలి, ఫాలో అవ్వాలి. ఏంటి రెండోది, देखो और कहो विधि. इस विधि द्वारा ना तो पहले अक्षरों का ज्ञान कराया जाता है और ना ही उनकी ध्वनियों का. ఈ విధి ద్వారా లెటర్కి లేదా ఉచ్చారణకి రెండింటికి ఐడెంటిఫై చేయడం. ఏం చేస్తారు, డైరెక్ట్గా వర్డ్కి ఇంట్రొడక్షన్ చేసేస్తారు. డైరెక్ట్ వర్డ్ ओके शब्दों का परिचय करा दिया. ఎలాగా అంటే इस विधि में चित्रों का प्रयोग అంటే బొమ్మలు యూజ్ చేస్తారు. चित्र के ऊपर एक नीचे उनका बोध कराने के लिए शब्द लिखे जाते. ఏదో ఒక పిక్చర్ ఉందనుకోండి, బుక్ని మన హిందీలో అంటాం పుస్తక్. సో వాడు పుస్తక బొమ్మ ఇచ్చేసి దాని కింద పుస్తకం రాస్తాడు. ఓకే, లేదా పెన్ ఏమంటాం కలం.
సో పెన్ బొమ్మ తల చిత్ర పెట్టేసి దాని కిందన కలం అని రాస్తాడు. సో ఏటవుతుంది దానివల్ల, ఆ పిల్లడు ఆ బొమ్మని చూస్తాడు, ఆ లెటర్స్ని చూస్తాడు, బొమ్మని చూస్తాడు, ఆ లెటర్స్ని చూస్తాడు. సో దాన్ని బట్టి నెక్స్ట్ టైం బొమ్మను చూసేగానే ఆ కిందన ఉన్న ఆ వర్డ్ అడు వెంటనే చెప్పగలుగుతాడు. సో దేఖో ఔర్ కహో ఇది. దానివల్ల పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బొమ్మలు ఉంటాయి, బొమ్మల కిందన లెటర్స్ మెల్లిమెల్లి చదువుతారు, వర్డ్ తయారవుతుంది. సో వాడు ఎప్పుడైనా ఆ పిక్చర్ చూశాడు అనుకోండి, ఆ వర్డ్ చెప్తాడు. సో ఆ దానివల్ల కూడా వాడికి బెనిఫిట్గా ఉంటుంది. सो यह पद्धति बड़ी आकर्षक और रोचक है। अनेक बार उस चित्र और शब्दों को देखने के बाद उस शब्द का चित्र बालक के मानस पटल पर गहरा अंकित होता है. अस्तमान आ పిక్చరు వర్డ్ చూడడం వల్ల వాడికి మైండ్లో బాగా జ్ఞాపకం అయిపోయి ఉండిపోతుంది అన్నమాట. కానీ ఈ విధి ద్వారా కేవल यही शब्द लिया जा सकता है जो बालक की अनुभव परिधि के भीतर हो. అంటే ఇందులోని ఒక సంజ్ఞ అంటే వస్తువుల గురించి చెప్పగలుగుతాడు, ఫీలింగ్స్ ఇవి చెప్పడు కదా, దుఃఖంగా ఉన్నాడు ఇది అది అని. సో సంజ్ఞా శబ్ద వాడు చెప్పగలడు దేఖో కహో విధి ద్వారా. సో నెక్స్ట్ ఏంటి, ఇంకొకటి అక్షర బోధ విధి. यह विधि संसार की सबसे पुरानी विधि है. इंదులో ఏం చేస్తాడు, इस विधि के द्वारा क्रमानुसार वर्णमाला के भिन्न भिन्न अक्षरों का ज्ञान बालकों को कराया जाता है. ఇదే అన్నిటికన్నా పాత పద్ధతి. ఏంటి, వర్ణమాల ద్వారా వాడికి వర్డ్ నేర్పిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ బర్గద్ ఉన్నదనుకోండి, వాడు ఎలాగా బరగద్ అని చదువుతూ రాస్తూ ఉంటాడు కదా. సో అక్షర బోధ విధి, వర్ణమాల నేర్పించేసాం వాడికి, మాత్రలు నేర్పిస్తాం ఒక్కో సింబల్. సో వర్ణమాల నేర్పించిన తర్వాత వర్డ్ చెయ్యాలి, వర్డ్ చదవాలి అన్నప్పుడు వాడు బరగద్ అని చదువుతాడు. సో ఇది अधिक दोषपूर्ण नहीं है क्योंकि नागरी लिपि की वर्णमाला के अक्षरों का क्रम उच्चारण स्थान के अनुसार ही निश्चित होता है. ఇది ఎక్కువ అంత దోషం కాదు. కానీ मेंजिल के अनुसार इस विधि द्वारा वर्णमाला को जो सीखने में बहुत अधिक समय लगता है, చాలా ఎక్కువ టైం పడుతుంది. వర్ణమాల మొత్తం చదువుకొని మైండ్లో పెట్టుకోవాలి కదా, బా అక్షరం అది బా అని తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. సో छोटे छोटे बालक महीनों वर्णमाला के अक्षर रटते हैं. చాలా ఎక్కువసేపు వాళ్ళు ఆ లెటర్స్ వర్ణమాలలు నేర్చుకుంటారన్నమాట. वर्णमाला कठिनाई का एक यह भी कारण है कि क ख ग घ इत्यादि निरर्थक ध्वनियाँ हैं जिनका बालक के लिए कोई उपयोग नहीं होता है. ఈ క ఖ గ ఘ అని ఉన్నాయి కదా, అది కొంచెం పిల్లల వల్ల ఇబ్బంది పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే దోషం, ఏకైక అక్షర్ से पूरा शब्द बनाएगा. బరగద లేదా బటన్ అని చెప్తాడు కదా. సో ఏటవుతుంది, इस प्रकार पढ़ने का अभ्यास అలాగ చదవడం వాడికి అలవాటు అయిపోయింది అనుకోండి, పెద్ద అయిన తర్వాత పెద్ద క్లాస్కి వెళ్ళిన తర్వాత బటన్ అని చదవడం, బటన్ కమల్ అలా చదువుతాడు. సో అదొక దోషం అనమాట. నెక్స్ట్ ఏంటి, అనుకరణ విధి. इस पद्धति में अध्यापक एक एक शब्द कहता जाता है और बालक उस शब्द की ध्वनि का अनुकरण करते रहता है. అంటే టీచర్ చెప్తూ ఉంటాడు ఒక వర్డ్ ఎలా పలకాలి అని. ఇప్పుడు కమల్ ఉంది, కమల్ లేదా బాలక్ లేదా అధ్యాపక్ అనే వర్డ్ టీచర్ చెప్తూ ఉంటాడు, పిల్లలు కూడా దానికే రిపీట్ చేస్తూ ఉంటారనమాట. హిందీ భాషకి इस विधि का कोई विशेष महत्व नहीं. ఇది కూడా అంత ఎక్కువ ఉపయోగం పడలేదనమాట. उपयोगी सिद्ध हो यह पद्धति उन्हीं भाषाओं के लिए उपयोगी सिद्ध हो सकती है जहाँ पर एक अक्षर की एक से अधिक ध्वनियाँ होती है. ఇలా క్వశ్చన్ అడగొచ్చు చూడండి, जहाँ पर एक अक्षर की एक से अधिक ध्वनियाँ होती हैं, जहाँ पर लिखा कुछ जाता है और पढ़ा कुछ जाता है, कौन सा भाषा है అని అడగొచ్చు. సో कौन सी भाषा, రోమన్, రాస్తారు ఒకటి చదువుతారు ఒకటి. ఓకే, అలాగే अंग्रेजी, फ्रांसी. మన హిందీలోనే ఏంటి, जो पढ़ते हैं वो लिखते हैं, जो लिखते हैं जो पढ़ते हैं, क्योंकि ये देवनागरी लिपि है. అలాగే నెక్స్ట్ ధ్వని సామ్య విధి.
అంటే సామి అంటే ఈ సేమ్గా ఉండేదన్నమాట. ఏంటి प्रारंभिक अवस्था में बालकों के सामने वही शब्द रखे जाते हैं जिनकी ध्वनियों में समानता हो. ధ్వనిలో సమానత. ధర్మ, కర్మ, మర్మ, గర్మ, లట్టు, టట్టు, పట్టు, నికట్టు ఇలాంటి వర్డ్స్ అన్నీ ఈక్వల్గా వచ్చేదనమాట. ఇస్ విధి में कुछ कठिनाई है. ఈ విధిలో కూడా ఏంటి ప్రాబ్లం అంటే बालक घर में कर्म के स्थान पर काम तथा चर्म के स्थान पर చామ్ ఇలాగ అంటాడు అనమాట. ధర్మ అని ఫుల్గా అన్నాడు. ధరం, కరం, నరం, గరం అలా చదువుతాడు. సో धर्म को धर्म, गर्म को गरम అని అంటుంటాడు. इस विधि के द्वारा इन शब्दों के विषय में भी कठिनाई होती है. సో बालक का अनुभव परिधि के बाहर हो. అలాగే వాడు బాహర్ లట్టు కా అర్థ, లట్టు అంటే తెలుసును కానీ ఓకే టిట్టు అంటే ఏంటి మీనింగ్ తెలియదు కదా. సో అలాంటప్పుడు వాడు ప్రొనౌన్సియేషన్లో తప్పు చేసేస్తూ ఉంటాడు అన్నమాట. నెక్స్ట్ ఏంటి सामूहिक पाठन विधि. इस विधि द्वारा अध्यापक बालकों के एक समूह को अथवा पूरी कक्षा को छोटे छोटे पद या गीत सुनाता है. पोएम ఉన్నదనుకోండి, కవిత, దోహ అవి ఉన్నాయి కదా. సో టీచరు క్లాస్లో పిల్లలందరికీ ఒకేసారి రీడింగ్ అంటే అతను చెప్తూ ఉంటాడు, పిల్లలు చెప్తూ ఉంటారు. సామూహిక పఠన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. डुग 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 करता आया बंदर वाला बंदर लाया, हाथ में एक मोटा सा डंडा, डंडे में एक लाल सा झंडा, कंधे पर मैला सा झोला, पीछे बंदर भोला भोला. సో వాడు టూ లైన్స్ మన కబీర్కే దోహే ఉంది. సో వాళ్ళకి మనం చెప్తూ ఉండి వాళ్ళు రిపీట్ చేస్తూ బై హార్ట్ చేయిస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటి అధ్యాపక అనుసరణ करते चलते हैं. సో भावपूर्ण गद्यांशों तथा नाटकों के कुछ अंशों के वाचन में भी इस विधि का प्रयोग किया जा सकता है. అంటే ఇలాంటి పద్యాలు, సో పోయమ్స్, చిన్న పోయమ్స్, చిన్న దోహే, చౌపాయి చేయగలరు కదా. इस विधि द्वारा बालकों का उच्चारण सुधारा जा सकता है तथा वे हाव भाव द्वारा वाचन भी सीख सकते हैं. ये చిన్న క్వశ్చన్ అన్నమాట. బాలక్ కితనే వర్ష से अपने हाव भाव प्रकट करते हैं అని క్వశ్చన్ ఒకసారి వచ్చింది. బాలక్ कितने वर्ष से अपने हाव भाव प्रकट करता है. कितने वर्ष से 2 वर्ष से. ఇది చిన్న క్వశ్చన్ దీనికి సంబంధించి అడిగారు ఒకసారి. సో క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటి భాషా శిక్ష యంత్ర విధి. నవీన్ ఇది కొత్త విధి. యంత్ర అంటేనే కొత్త కదా. సో ఏంటి ఇసే అనుకరణ విధి యా దూసరా రూప్ కహా జాతా. దీనికి అనుకరణ విధి కూడా అంటారు. ఎందుకంటే అనుకరణ విధి में అధ్యాపక ద్వారా శబ్దం का ఉచ్చారణ होता. అనుకరణ విధిలోని టీచర్ చెప్తూ ఉంటాడు, పిల్లలు దాని ప్రకారంగా అనుకరిస్తూ ఉంటాడు. బాలక్ उसका अनुकरण करते हैं. परंतु इस विधि में సీతావాది అంటే రికార్డ్ అన్నమాట. ఓకే. రికార్డింగ్ మిషన్ పెట్టేస్తాడు. ఆ రికార్డింగ్లోని చూడండి ఒకసారి అలా రిపీట్ అయిపోతూ ఉంటుంది. దానికి చూసి పిల్లలు అలాగా అంటూ ఉండాలన్నమాట. సో దీనికి ప్రయోగ इस विधि का निम्नलिखित लाभ है. ఏంటి అంటే बालकों में व्यवस्थित रूप से शिक्षा प्रदान की जा सकती है. క్రమంగా చెప్పచ్చు, ఎన్నిసార్లైనా చెప్పచ్చు, ఎన్నిసార్లైనా తిప్పచ్చు, रिकॉर्डिंग కాబట్టి. बालकों के उच्चारण में एक रूपता आ जाती है. बालकों के उच्चारण में एक रूपता, ఒక కాన్ఫిడెంట్, ఒక క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇందులోని కూడా కొన్ని సమస్యలు ఏంటి అంటే భారతీయ భాషా में अभी इस प्रकार के सीतवाद्य रिकॉर्ड उपलब्ध नहीं है. మన భారతదేశంలో ఎలాంటి రికార్డులు లేవు. ఇలాంటి వాయిస్ రికార్డింగ్ మిషన్స్ స్కూల్కి రాలేదన్నమాట. నెక్స్ట్ బహుత్ అధిక, దీంట్లో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో భారతదేశంలోని అంత డబ్బు లేదు ప్రతి ఒక్క స్కూల్కి వాయిస్ రికార్డింగ్ ఇవ్వడానికి. ఓకే. నెక్స్ట్ ఏంటి సాహచర్య విధి. इस विधि का अधिकतर श्रीमती मोंटेसरी ने किया था. साहचर्य विधि. इस विधि का आविष्कार श्रीमती मोंटेसरी ने किया था. यूरोप के भिन्न भिन्न देशों में इसी विधि का अधिक प्रयोग किया जाता है. साहचर्य విధి ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తారు అని అడిగితే యూరోప్.
సాహచర్య విధి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే यूरोप అని చెప్పాలి। इस विधि के अनुसार कई प्रकार के चित्र तथा खेलन की वस्तुएं एक कमरे में एकत्रित करते हैं। అంటే ఒక కార్డ్స్ అన్నమాట, కార్డ్స్ ప్లేయింగ్ లాట పిల్లల అన్నమాట। ఏంటి అని అంటే ఒకవైపు పిల్లలుగా పిక్చర్స్ కార్డ్స్ అన్నీ ఒక దగ్గర, ఆ పిక్చర్స్ సంబంధించిన వర్డ్స్ అన్నీ ఒక కార్డు, సో మనం మ్యాచింగ్ చేయాలి। సో ఆ కార్డు మీద ఒక బుక్ బొమ్మ ఉన్నదనుకోండి, సో ఆ బుక్ని హిందీలో ఏమంటాం పుస్తక్। సో ఆ పేర్లు రాసిన కార్డ్స్లోని ఎతకాలి పుస్తకాన్ని ఎక్కడుంది। సో ఆ వర్డ్ కార్డుని పిక్చర్ కార్డ్ని మ్యాచ్ చేస్తూ ఉండాలి। సో इस विधि का सबसे बड़ा दोष यह है कि कुछ संज्ञाओं का ही ज्ञान कराया जाता है। అది ఎప్పుడు అలాంటి పిక్చర్స్ ఓన్లీ నౌన్ సామాలు వస్తువులు చూసేవే, కానీ ఫీలింగ్స్ గట్టి మ్యాచింగ్ చేయలేము కదా। సో అందుకే ఇదొక దోషం అన్నమాట। बालक अपने मन के भाव अक्षरों द्वारा कभी व्यक्त नहीं करते हैं और ना अक्षरों को जोड़ जोड़ कर शब्द रूप में करते हैं కదా। వాళ్ళ ఫీలింగ్ వర్డ్స్ రాసేసి లెటర్స్ ద్వారా కానీ వర్డ్స్ ద్వారా కానీ చెప్పరు। अपनी मातृभाषा में पूरे पूरे वाक्यों द्वारा अपने मनोभाव व्यक्त करने का प्रयास करते हैं। వాళ్ళ సొంత లాంగ్వేజ్, ఓకే, వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు। लगभग 2 वर्ष की अवस्था से ही बालक अपने भावों के प्रकट करने के लिए पूरे ఇదే చెప్పాను కదా कितने वर्ष से अपने भाव प्रकट करते हैं, 2 वर्ष से। ఇందులోంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అందుకనే అక్కడ రాశాను వేరేగా। ఎగ్జాంపుల్ అమ్మ दूध दे, माँ पानी ला, दीदी रोटी दे, दीदी दाल दे అని అంటాం। సో ఇది వాక్య శిక్షణ విధి। इस सिद्धांत पर ఏంటంటే बालक जब पुस्तक पढ़ने लगते हैं तो उनकी दृष्टि पहले पूरे वाक्य पर पड़ती है और बाद में धीरे धीरे शब्दों पर। ముందు పిల్లలు తన ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడు ఫుల్ సెంటెన్స్ తర్వాత చిన్న చిన్న వర్డ్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారనమాట। इस विधि में पहले बालक के सामने एक वाक्य रखा जाता है। ఈ విధిలో నేటవుతుంది పిల్లల ఎదురుగా పూర్తిగా ఒక सेंटेंस పెడతారు। अनार मीठा है, बालक के सामने अनार का चित्र होगा। अनार पोमग्रेनेट बम ఉంటుంది, उसके नीचे यह वाक्य लिखा होगा। अध्यापक बालकों से इस बालक का अभ्यास कराएगा। ముందు ప్రాక్టీస్ చేస్తారు। కరెక్ట్ వర్డ్ ఏంటి, అనార్ మీఠా హై। సో అనార్ ఒక పిక్చర్ ఉంటుంది, పిక్చర్ కింద मीठा है अनार, अनार है मीठा, है अनार मीठा, मीठा अनार है, इलांటి వర్డ్స్ అన్నీ రాసేస్తారనమాట। సో बालक बार बार इन वाक्यों को देखेंगे और इस उच्चारण करेंगे, इसको सुनेंगे। इस प्रकार भिन्न भिन्न रचनाओं पर वे शब्दों को पहचानने से समर्थ हो जाएंगे। ఇలాగా వర్డ్స్ సెంటెన్స్ రిపీట్ అవడం వల్ల వాడు ఐడెంటిఫై చేసుకోగలుగుతాడు, ఎందుకంటే అస్తమానం అక్కడ చదివాడు కదా अनार मीठा है అని। సో అది నెక్స్ట్ విధి। లాస్ట్ విధి ఏంటి అంటే కహానీ విధి। కహానీ విధి వాక్య శిక్షణ పద్ధతి కేక్ పరివర్తిత రూప్ है। అంటే వాక్య శిక్షణ తాలూకుతే ఒక రూపం కహానీ విధి అనమాట। వాక్య శిక్షణలో ఏంటి, వాక్యాలు తీసుకునేవాళ్ళం, కానీ కహానీలోని బోల్డ్ ఎక్కువ వాక్యాలు తీసుకుంటాం అనమాట। సో किसी कहानी से संबंधित कई चित्र बालकों को दिखाए जाते हैं। సో వాక్యలోని ఒక సెంటెన్స్లోని ఒక పిక్చరే ఉండేది, కానీ ఈ స్టోరీలోని బోల్డ్ పిక్చర్లు కలిపి బోల్డ్ సెంటెన్స్లు కలిపి ఒక స్టోరీ అవుతుందన్నమాట। సో कहानी विधि का प्रयोग करने के निम्नलिखित कारण। ఏంటి రీజన్? సో बालक घर में कहानी सुनते हैं। పిల్లలు వాళ్ళ అమ్మమ్మ తాతగారు నానమ్మ తాతగారులతో స్టోరీలు వింటూ ఉంటారు, చాలా ఇంట్రెస్ట్గా వింటారు తర్వాత। సో అదే విధి స్కూల్లో కూడా యూస్ చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుతారు కదా అనే ఉద్దేశం ఒకటి। సో आजकल मनोवैज्ञानिक तथा शिक्षा शास्त्रीय शिक्षा को अधिक से अधिक मनोरंजन बनाने का प्रयास करें। చాలా ఎక్కువ వాళ్ళు చదివిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలని, ఎంటర్టైన్మెంట్గా ఉంటే చదువుతారని
సో మనోవైజ్ఞానిక శిక్షా శాస్త్రాలు ఉపయోగిస్తున్నారు అన్నమాట కొత్త విధాలుగాన. సో వీటన్నిటిలోని స్టోరీ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు చదవడానికి ఉత్సాహం చూపిస్తారు. సో థర్డ్ వన్ ఏంటి, కిసి తథ్యక సంపూర్ణ, ఏదో ఒక స్టోరీ కంప్లీట్గా ఉంటుంది, చిన్న సెంటెన్స్ అయినా కంప్లీట్గా ఉంటుంది అనమాట. తో సంపూర్ణ కే आवश्यक की ओर, సంపూర్ణ కే అవయవ की ओर इस शिक्षा सूत्र की पूर्ति. ఇందులోనే సంపూర్ణ కో అవయవ की ओर, సంపూర్ణ కే అవయవ की ओर ఈ శిక్షా సూత్రం కంప్లీట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, बिना रुक कर एक प्रवाह से पढ़ना, यह सब कुछ कहानी पद्धति द्वारा ही संभव हो सकता है. ఆగకుండా ఇంట్రెస్ట్గా చూపించేది ఏంటి అంటే ఒక స్టోరీయే. సో అందుకు ఇది స్టోరీ కహానీ విధిలోనే ఇది అవుతుంది. కహానీ పద్ధతి ద్వారా మౌన్ వాచన్ का अभ्यास सरलता से करे, మౌన్ వాచన్ కూడాను అభ్యాసం అయిపోతుంది కహానీ విధి ద్వారా. कहानी विधि की सफलता के लिए नीचे लिखे बातें आवश्यक है. సో సక్సెస్ అవ్వాలి కహానీ విధి అంటే ఏంటి అంటే కేవలం रोचक कहानियाँ ही बालकों को सुनाई जाती हैं. వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపేదే వాళ్ళకి ఆ స్టోరీ చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ పहले बालक कहानी को ठीक प्रकार से समझ ले, అర్థమైపోవాలి ఫుల్గా. ఆ తర్వాత వాక్యాంశం శబ్దం का उच्चारण करवाना चाहिए. ఆ తర్వాత స్టోరీ అయిన తర్వాత వాళ్ళకి ఆ సెంటెన్సు వర్డ్ సో ప్రొనౌన్సియేషన్ చేయించాలి. कहानी में ऐसे शब्दों का प्रयोग किया जाते हैं जिससे बालक परिचित हो. ఆ స్టోరీలోని పిల్లలకి చదవగలిగే వర్డ్సే వాళ్ళు యూస్ చేయాలి. ఏదైనా స్టోరీ 9-10 సెంటెన్స్ తోటి అయిపోవాలి. ఒకసారి చదివేయాలి, ఈరోజు కొంచెం రేపు కొంచెం అంటే ఇంకా అందులో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. సో निष्कर्ष ఏంటి, सो वाचन संबंधी भिन्न भिन्न विधियों की चर्चा कर लेने के पश्चात यह प्रश्न उठता है कि इसमें से आदर्श पद्धति कौन सी है, అంటే ఏ పద్ధతి యూజ్ చేయాలి. निष्कर्ष का कंक्लूजन ఏంటి. सो वास्तव में हमारा प्रयास तो यह होना चाहिए कि सभी विधियों का यथो योग्य व्यवहार किया जाए. అన్ని విధులు యూజ్ చేయాలి కదా. సో కానీ కొంతమంది పిల్లలు ఏదైనా థింగ్స్ చూసే వాళ్ళు నేర్చుకుంటారు, వింటారు. సో ఈ దీంట్లోని మంజిల్ ఏమన్నారు అంటే प्रौढ़ शिक्षा के लिए हमें स्वरोच्च तथा वर्णोच्च पद्धति का ही प्रयोग करना चाहिए. సో ఏటి स्वरोच्च विधि ओके वर्णोच्चार विधि అంటే स्वर का उच्चारण वर्णों का उच्चारण पद्धति का प्रयोग करना चाहिए. परंतु छोटे बालकों को पढ़ना सीखने के लिए చిన్న పిల్లల గురించి ధ్వన్యాత్మక విధి అంటే ధ్వని అంటే ఉచ్చారణ అక్షర విన్యాస శబ్దోచ్చారణ ఉంది కదా ఆ విధి వాక్య शिक्षण की तथा कहानी विधि इन सभी का सम्मिश्रण करना चाहिए. ఈ రోజుకి ఇంతవరకు, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. అంతవరకు సెలవు, బాయ్.